మొన్న కాయగూరల మార్కెట్కి పోయినబ్బా. అక్కకి పాలకూర కట్టలేంత కోటి అని అడిగిన. నా ఇంటొచ్చిన ఓ గక్క, ఓ పిల్ల అది ఏడ వండిందో మొదలు గదడుగు, ఆయంత మూసి నీళ్ళతోటి ఇట్లా వండిచ్చిరేమో ఫస్ట్ అది అడగాలి అన్నది. ఉప్పలు దాటినాక కిందికి పోతుంటే శాన మటుకు గా నీళ్ళేనాయే. ఆడ వండినవి తింటే మంచిది కాదని శాన మందికి బుగులు. మా ముచ్చట మీకెందుకు గాని వార్తెంద చూడురులా. ఏ దమ్ముంటే మూసి ఓటుకు 3 నెలలు ఉండుర్రి చూస్తా. అప్పుడు మీరు ఎట్లా చెప్తే గట్లా ఇంటని సీఎం సార్ సవాల్ చేసిండు కదా. చలో మేము రెడీ అని అంటున్నారు బీజేపీ లీడర్లు. ఇంటింటికి ప్రజలను కలిసి ఆ బస్సులోకి ఇంట్లో ఇంట్లో ఇంటి సభ్యులతో వాళ్ళు వండినటువంటి వాళ్ళు తినేటువంటి తిండిని తింటాం, వాళ్ళతోటి నిద్రపోతాం. రేపు రాత్రికంతా కూడా నివాసం ఉంటాం. రేపు మూసి నిద్ర నదివారే 13 నియోజకవర్గాలల్లా 25 ఏరియాలల్లా మెయిన్ లీడర్లు అంతా నిద్రపోతారట. అది కూడా ఒడ్డుపోంటు ఇండ్లనే. మనోళ్ళు పార్సల్ కట్టుకపోవడు, కమ్మ వండుకపోవడు గవేముండయుల్లో. ఇంటోళ్ళు వండి పెట్టిందే తింటారట, వేసిన బిస్తలరల్లనే వంతారట. కరెంట్ అంటే మా ఉంటది కానీ జర మచ్చదానిలన్నా పట్టుకపోండి సాలరు. పేదల ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపిస్తారా? పేదల కోసం చావడానికి సిద్ధంగా ఉన్నాము రేవంత్ రెడ్డి గారు. ఆల్రెడీ బీజేపీ లీడర్లు మల్క మూసి బాట పట్టిరు, ధర్నా చౌక్ లో ధర్నా చేసిండ్రు. ఇండ్లు ఉలగొట్టద్దు, కావాలంటే నీళ్లు రాకుండా గోడలు కడితే చాలనేది మనోళ్ళ సలహా. భారతీయ జనతా పార్టీ రెచ్చగొడితే ఒక్కరోజు కూడా ప్రభుత్వం కదలదు. కానీ ముఖ్యమంత్రి గారు సవాలు 3 నెలలు, మీరేమో ఒక్క రాత్రి అనవర్తిరి గిదెట్లా సారు? మరిగా రేపు ఏ లీడర్ మీ బస్తీకి వస్తాడో ఎవరు ఇట్లా నిద్ర చేస్తారో గానీ మాట రాకుండా మర్యాదలు అయితే మంచిగా చేయండ్రుల్లో.